ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 19వ వచనాన్ని అలాగనే 20వ వచనం చివరి భాగాన్ని మీ జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాంకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఆ తర్వాత 20వ వచనం చివరిలో అంటున్నాడు, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుస్సుకును మూలమై ఉన్నాడు యెహోవా. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. చాలు. దేవుని వాక్యంలో నుండి ఈరోజు కొద్ది మాటలు మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. దేవుని జనాంగమా, ఈ లోకంలో ఉన్న మానవులమైన మనం అందరం దేవుని ద్వారా దీవించబడాలని, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలని, ప్రార్థనకి వెళుతున్న మనం అన్నింటిలో అత్యధికంగా మేలు పొందుకోవాలి, దీవెన పొందుకోవాలి. ఆయన ద్వారా నేను అంతకంతకు ఎదగాలి, వర్ధిల్లాలి, ఫలించాలి అని కోరుకుంటున్నాం. మంచిదే. నువ్వు ఎదగాలన్నా, వర్ధిల్లాలన్నా, ఫలించాలన్నా నీ ఆశలు అనేకములు ఉంటాయి, కానీ ఆశలు తీరటానికి కొన్ని ఆశయాలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఆ ఆశయాలలో ప్రముఖమైనది మనం జ్ఞాపకం చేసుకుంటే, సజీవుడైన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఆయన మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని అంటున్నాడు అని అంటే, ఇశ్రాయేలీయులతో చెప్తూ, అయ్యా ఈ అరణ్య యాత్రలో నీకు కావలసినవన్నీ నేను చేశాను, ఇన్ని చేశాను కదా, చేసిన నేను ఇప్పుడు మీ ముందు మంచేదో తెలియజేశా, చెడేదో తెలియజేశా, మేలేదో తెలియజేశా, కీడేదో తెలియజేసిన తర్వాత మీకు ఏది కావాలో మీరు కోరుకోండి. మేలు కావాలా, కీడు కావాలా, నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలి? ఏదైనా నీకు కావాలి అనుకుంటే నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈ రాత్రి ప్రభు పిల్లలమైన మనం అనేక ఆశయాలు ఉంటాయండి. మీకు కూడా అనేకమైన కోరికలు ఉంటాయి, అనేకమైన ఆశయాలు ఉంటాయి. ఆ ఆశయాలు, ఆ ఆశలు అడి ఆశలు కాకుండా అవి సఫలం కావాలి అని అంటే మనం తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైంది. ఇశ్రాయేలీయులతోటి ప్రభు మాట్లాడుతూ చెప్తున్నాడు, ఇదిగో నేడు నేను మీ ఎదుట జీవాన్ని ఉంచాను, మరణాన్ని ఉంచా, క్షేమాన్ని ఉంచాను, కీడుని ఉంచా. ఏది మీకు కావాలి మీరు కోరుకోనండి. మీ నిర్ణయం మంచి నిర్ణయం అయితే దానికి తగిన ప్రతిఫలం మీకు దొరుకుతుంది. ఏం కోరుకోవాలో కూడా ఆయనే చెప్తున్నాడు. మీ ప్రాణాన్ని కాపాడిన యెహోవా అన్నాడుగా, మీ దీర్ఘాయుస్సుకు మూలమై ఉన్న యెహోవా అన్నాడు కదా. అది ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని ఆయన జీవాన్ని పొందుకోవటానికి జీవమును కోరుకొనుడి. ఆయనను ప్రేమించండి, వాక్యమును వినండి, ఆయనను హత్తుకొనండి, తద్వారా మీకు జీవం దొరుకుతుంది. అదిగో ఆ జీవాన్ని మీరు కోరుకోనండి అని అంటున్నాడు. ఈ రాత్రి ప్రభు మాటలు ఆలకిస్తున్న నీ నిర్ణయం ఏంటి? మన నిర్ణయం అండి. నిర్ణయాన్ని బట్టి దేవుడు మనకు మేలు చేస్తాడు. నీ నిర్ణయాన్ని బట్టి ప్రభు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈ మాటలు వింటున్న ఈ తరుణంలో నీ నిర్ణయం ఏంటి? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుల జీవితాలలో కొంతమంది కొన్ని నిర్ణయాలు తీసుకొని విప్లవాత్మకంగా వారు ఆశీర్వదించబడ్డారు, వారు దీవించబడ్డారు. ఓ సందర్భంలో ప్రభు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తూ అంటాడు, దానియేలు గ్రంథంలో మొత్తం 4 యవనస్తులు ఉంటారండి. ఈ 4 దేవుని పిల్లలు, దేవుని జనాంగం, ఆ యూదులలో నుంచి తీసుకురాబడిన వాళ్ళు. తనది గాని దేశానికి, బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు చెరగొని తీసుకురాబడిన వాళ్ళకి కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. దేవుడు బబులోను సామ్రాజ్యంలో వాళ్ళని ప్రధానులుగా ఉంచడానికి కారణం ఊరికేదో అలాగున ప్రార్థనకి వెళ్ళి అలాగున వస్తేనే కాదండి. దేవుని సన్నిధిలో అలాగున ప్రార్థన చేసుకొని కాలం గడపడం ఒకటే అనుకుంటున్నారా? నిర్ణయం కావాలి. ప్రభు కొరకు నిలబడే నిర్ణయం కావాలి. ఈ రాత్రి నీ నిర్ణయం ఎట్లా ఉంటుంది? మాటలు ఆలకిస్తున్న దేవుని జనాంగమా, ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నిర్ణయం ఎట్లా ఉంటుంది? కొంతమంది నిర్ణయాలు సంఘాలను పాడు చేసేవిగా ఉంటాయి. ఇంకొంతమంది నిర్ణయాలు దేవుని సేవకుల జీవితాలని
వీధులలో పెట్టడానికి ఉంటాయి. ఇంకొంతమంది నిర్ణయాలు బాగున్న వాళ్ళని పతనం చేయడానికి నిశ్చయించుకుంటారు. కానీ కొందరు నిర్ణయాలు ఉంటాయే, ప్రభు కోసం నా జీవితాన్ని మార్చుకోవాలి, నా బ్రతుకును మార్చుకోవాలి, లేక నా జీవితాన్ని మార్చి నా బ్రతుకును ఉద్ధరించి మరొక నూతన సంవత్సరం అనే దయాకిరీటం 2024 సంవత్సరం అనేది ఇచ్చాడు కదా, అదిగో ఆయన ఎదుట ఆయనకి ఇష్టమైన జీవితం జీవిస్తాము అనుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి. అంచేత మన నిర్ణయాన్ని బట్టి దేవుడు మనకు కావలసిన ఆశీర్వాదాన్ని రప్పిస్తాడు. ఈ బబులోను సామ్రాజ్యానికి 4 యవనస్తులు ప్రాముఖ్యంగా చెరగొని తేబడిన వాళ్ళల్లో కనపడతారు. వారి పేర్లు ఏంటనంటే షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. ఈ షడ్రకు, మెషకు, అబెద్నెగోలుతో పాటుగా దానియేలు. ఈ 4 భక్తులు దేవుని పిల్లలలో నుండి చెరగొని తీసుకురాబడిన జనాంగంలో నుండి తేబడ్డారు. వీళ్ళు బబులోను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ మొదటి అధ్యాయంలో బబులోను సామ్రాజ్యంలో అక్కడున్న ఆ సంరక్షకునికి ఒక ఆయనకి వీళ్ళని అప్పగిస్తాడు. చెరగొని తీసుకురాబడిన పిల్లలని బాల్యానికి, యవ్వనానికి, మధ్యస్థాయిలో, కౌమార దశలో, సర్టన్ ఏజ్ లో, టీనేజ్ లో ఉన్న పిల్లలు వీళ్ళు. వాళ్ళకున్న ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి మంచి ఆహారం పెట్టి వీళ్ళని బాగా సిద్ధపరిస్తే, తయారు చేస్తే మనం చాకరీ చేయించుకోవటానికి, బానిసలుగా వాడుకోవటానికి ఉపయోగపడతారని చెప్పి ఏం చేస్తున్నారు అని అంటే అక్కడున్న ఆ అధిపతికి, గృహాధిపతికి, లేక అక్కడున్న వార్డెన్ లాంటి ఆయనకి సంరక్షణకు అప్పగిస్తారు. అప్పగించితే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు బబులోను సామ్రాజ్యంలో మంచి మాంసమును, ద్రాక్ష రసాన్ని వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అయితే ఆ ద్రాక్ష రసాన్ని, మాంసంతో కూడిన ఆహారాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ దానియేలు మాట్లాడుతూ షడ్రకు, మెషకు, అబెద్నెగోల గురించి ఈ 4 ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నాయనా మరొక చిన్న ఆలోచన అయ్యా. ఏం చెప్పండి రా బాబు అన్నాడు. ఏం లేదయ్యా, దయచేసి మరొక చిన్న మనవి మన్నించండి. ఏంటి మీ మనవి అని అంటే, మేము దేవుని కోసం నియమించబడిన జనాంగం, దేవుని కోసం ప్రత్యేకించబడిన జనాంగం. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయినా మా దేవుణ్ణి మేము విడిచిపెట్టం. మా దేవుని నిబంధనని, నియమాన్ని మేము మీరిపోకూడదయ్యా. అలాంటి ఆశీర్వదించబడిన జనాంగంలో ఉన్న వాళ్ళమయ్యా. మా దేవుని కోసం మేము కొన్ని నిర్ణయాలు కలిగి జీవించే వాళ్ళమయ్యా. అందుకని ఏం చేయాలి మీకోసం అనంటే, దయచేసి ఈ మాంసాహారము, ఈ ద్రాక్షరసం మాకు వద్దు గాని పప్పు ధాన్యములతో కూడిన భోజనం మాకు పెట్టయ్యా అని అంటాడు. ఎందుకని అనంటే ఆయన ఒక్క మాట అంటున్నాడు. ఈ సంగతి తెలియక మనోళ్ళు కొంతమంది అంటారు, దానియేలుకు వలే మేము మాంసాహారం తినమని అంటాం. కాస్త దానికి ముందు దానికి వెనక చదువుకుంటే బాగుంటదండి. ఏదో 2 మాటలు అక్కడ కళ్ళు పెట్టి చూచి అది మాత్రమే చెప్పడం కాదు. ఎందుకైనా వద్దన్నాడు, ఎందుకైనా తినకుండా ఉన్నాడు అని అంటే, బబులోను సామ్రాజ్యంలో వారికి చెందిన దేవుళ్ళు అనుకున్న వాళ్ళకి బలి పశువులను బలిగా అర్పించాక, అర్పించిన బలి అర్పణకు సంబంధించిన మాంసాన్ని తెచ్చి వీళ్లకు వడ్డిస్తున్నారు. దేవుని పిల్లలైన వీళ్లకున్న కట్టడి ఏంటనంటే, ఇదిగో అన్య సంబంధమైన వాటిని, వేరే వాటికి బలి ఇచ్చిన వాటిని మేము తిని మమ్ములను మేము అపవిత్రపరచుకోకూడదు. మమ్ములను మేము అపవిత్రపరచుకొని దేవునికి కోపాన్ని పుట్టించకూడదు. దేవునికి ఇష్టలుగానే మేము ఉండాలని చెప్పి ఒక నిర్ణయం కలిగి, ఒక నిశ్చయిత కలిగి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బాబాబు దయచేసి మేము దేవుని కోసం నియమించబడిన జనాంగంలో నుంచి వచ్చిన వాళ్ళు, దేవుని పిల్లలం గనుక మాకు ఈ యొక్క సహాయం చెయ్యి. ఏం చెయ్యాలయ్యా మీకు అని అంటే, ఇదిగో వీటి ద్వారా మేము మా జీవితాలను అపవిత్రపరచుకోకూడదు. మమ్మల్ని మేము పవిత్రంగా మా దేవునికి కనపరుచుకోవాలి. ఈ మాటలు వింటున్న దేవుని జనాంగమా, మనలో ఎంతమందికి ఆశ ఉన్నది? ఎంతమందికి ఈ నిర్ణయం ఉన్నది? తుచ్చమైన వాటి కోసం దేవుడిచ్చిన, దేవునికి నచ్చిన పరిస్థితులని తృణీకరిస్తున్నావా, విడిచిపెడుతున్నావా? ఆలోచన చేయాలి. ఓ దినములు చెడ్డవేండి, రాకడ బహు సమీపంగా ఉన్నదండి. ఇంకెంతకాలం దేవుని కోపాన్ని రేపుదాం? దేవునికి ఇష్టలుగా మన జీవితాలను మనం గడుపుకోవాలి. ప్రభువుకి ప్రీతికరమైన వారిగా మన జీవితాలను మనం గడుపుకోవాలి. అంచేత దేవుని వాక్యంలో మనం చూస్తే షడ్రకు, మెషకు, అబెద్నెగో, దానియేలు ఈ రీతిగా మాట్లాడుకొని అంటున్నారంట, దయచేసి ఇది మాకు వద్దు అయ్యా. ఒకవేళ మీరు గనక
చిక్కిపోయి మిగిలిన వాళ్ళందరికంటే మీ ముఖాలు వికారంగా కనపడితే, బలహీనంగా కనపడితే, మీకు పెట్టాల్సింది నేనేమన్నా దోచేసామా అని చెప్పి నా ప్రాణం మీదకి వచ్చింది బాబు, నా మాట వినండిరా నాయనంటే, అయితే ఒక పని చేద్దామయ్యా, 10 దినములు మమ్మల్ని పరీక్ష చేయి, పప్పు ధాన్యములతో కూడిన ఆహారం మాకు పెట్టు, మిగిలిన మాంసాహారం వాళ్ళకు పెట్టు. అయితే ఆ 10 దినముల తర్వాత మా ముఖాలని వాళ్ళ ముఖాలను పరిశీలన చేసి నీకు ఇది యుక్తం అనుకుంటే చెయ్యినాయనా అంటే 10 దినాలు అలాగును చేసి అక్కడున్న సంరక్షకుడట వీరి ముఖాలను చూచినప్పుడు మాంసాహారము మద్యము సేవించిన వారి ముఖాల కంటే బహు ఆరోగ్యకరంగా, తేజస్సుగా, సౌందర్యంగా కనిపించాయంట. ఎంత గొప్ప విషయం అండి. ప్రభు కోసం నిలబడాలండి, ప్రభు కోసం నిలకడగా ఉండాలండి. నిర్ణయం దేవునికి ఇష్టమైనది తీసుకోవాలి. దేవుని జనాంగమా, ఈ రోజుల్లో చాలా మంది తుచ్చమైన వాటి కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకొందరైతే నిర్ణయం తీసుకుంటున్నారు కానీ నిర్ణయాన్ని నట్టేట తొక్కేసి వాళ్ళకు నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. గమనించాలి, దేవుడు మనల్ని దీవించాలి, ప్రభు మనల్ని ఆశీర్వదించాలి, ప్రభు అంతకంతకు మనల్ని వర్ధిల్ల చేయాలని అంటే ఈ సమయంలో ఆయన ఎదుట మనం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. దానియేలు, షోడ్రకు, మేషక్, అబేద్నెగోలు నిర్ణయం తీసుకున్నారు. వ్యర్థమైనవి, మమ్మల్ని అపవిత్రం చేసేవి, అది ఎటువంటిదైనా మాకు అవసరం లేదని నిశ్చయించుకున్నారు, నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇదిగో ఆ దూరాయన మైదానంలో నిలవబెట్టిన ప్రతిమకి షోడ్రకు, మేషక్, అబేద్నెగోలు సాగిలు పడకుండా దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకొని అలాగున నిలకడగా నిలిచి ఉన్నారు. అంతేకాదు, దానియేలు భక్తుడు ఇట్టి శాసనం ఉన్నదని ఎరిగి దినమునకు ముమ్మారు ప్రార్థన చేయటం మానక యథావిధిగా తన గదిలోనికి వెళ్ళి తూర్పు దిక్కున ఉన్న కిటికీ తలుపులు తెరిచి, అదిగో కనబడుతున్న నా పితరుల దేశమై ఉన్న యెరూషలేమునకు మమ్మల్ని ఎప్పుడు కొనిపోతావయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎంత మంచి నిర్ణయాలు! దేవుని కోసం ప్రాణాలను తెగించారే, దేవుని కోసం అగ్నిని లెక్క చేయలేదే, దేవుని కోసం శ్రేష్టమైన ఆహారాన్ని తుచ్చమైనదిగా భావించి ఓ మంచి నిర్ణయం తీసుకోవటం ద్వారా దేవుడు బబులోను సామ్రాజ్యంలో ముఖ్యమైన వారిగా, ప్రధాన అధిపతులుగా వారిని దీవించాడు. దైవ జనాంగమా, దేవుని కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని కోసం ఒక మంచి నిశ్చయిత కలిగి ఉందాం. ప్రభు కోసం ఒక మంచి తీర్మానించుకుందాం. ఆ తీర్మానం మన జీవితాలను మార్చింది, మన బ్రతుకులను ఉద్ధరించింది. ఏదో ఊరికి ప్రార్థనకి వెళ్తున్నాంలే వస్తున్నాంలే అన్నట్టు కాదు, కానీ దేవుని కోసం నిలబడదాం, ప్రభు కోసం నిర్ణయం తీసుకుందాం, ప్రభుకి ఇష్టలుగా జీవించుదాం. దేవుడు అప్పుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అంచేత ఈ రాత్రి మాటలు వింటున్న నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని పిల్లలుగా ఉంటున్న మనం దేవుని పనికి, దేవుని యొక్క నామానికి ఆశీర్వాదకరమైన కీర్తి కలిగేటట్లుగానే మనం ప్రవర్తించాలి, కానీ ఇంకో రీతిగా కాదు. ఈ రాత్రి నీ నిర్ణయం ఏంటి? మన నిర్ణయం ఏంటి? దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, అన్నపానాలను ఇచ్చాడు. 2023వ సంవత్సరం గతించిపోయింది. మరొక నూతన సంవత్సరం అనే దయకిరీటం 2024వ సంవత్సరాన్ని కృపచేత మనకి ఇచ్చాడండి. ఈ సంవత్సరమైన ఒక మంచి నిర్ణయం తీసుకుందామా? ఒక మంచి తీర్మానం కలిగి ఉందామా? ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, ఏది మీకు కావాలో కోరుకోండి. చూస్ ఎనీవన్, ఏదైనా ఒకటి ఎన్నుకోండి. జీవమును మరణాన్ని మీ ఎదుట ఉంచా, కీడును మేలును మీ ఎదుట ఉంచా. ఏది మీకు కావాలి? ఇదిగో దానియేలు, షోడ్రకు, మేషక్, అబేద్నెగోలు శ్రేష్టమైన నిర్ణయం తీసుకున్నారు, ప్రభువుకి ఇష్టమైన నిర్ణయం తీసుకున్నారు, ప్రభువుకు నచ్చిన నిర్ణయం తీసుకున్నారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారిని గూర్చి వ్రాయబడిన మాట, దర్యావేషు కాలములో ఈ నలుగురు కూడా అంతకంతకు వర్ధిల్లే భాగ్యాన్ని ఇచ్చాడు. అంచేత ఈ రాత్రి నీవు కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? దైవికమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నావా? అయితే ఓ మంచి నిర్ణయానికి రా. మారని నీవు మార్పు చెందటానికి, మారని నీవు బాప్తిస్మం పొందటానికి, బాప్తిసాన్ని పొందిన నీవు సంఘాలు పాడు చేయకుండా సంఘాన్ని కట్టడానికి, సంఘ పరిచర్యను అలాగున అభివృద్ధి చేయటానికి, దేవుని సేవకుని జీవితాలను నాశనం చేయకుండా, లేదా ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అనేక రీతులుగా బాధలు పెట్టి దేవునికి వాళ్ళని దూరం చేసే ఆలోచనలు కాక దేవునిలో
కొంతమందిని బలపరిచే ఆలోచనకు రా, ఓ మంచి నిర్ణయానికి రా. దేవుని పనికి నువ్వు ఉపయోగపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పనికి నువ్వు నడుము బిగించితే దేవుడు నిన్ను దీవించటానికి పూనుకుంటాడు. హగ్గయి గ్రంథంలో ఆ 1వ అధ్యాయం చివరిలో వారు యెహోవా మందిరమును కట్టుటకు పూనుకొనిరి అని అంటాడు. 2వ అధ్యాయంలోనికి రాగానే యెహోవా వారిని ఆశీర్వదించటం ఇష్టపడి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను, నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. ఎంత మంచి మాట అండి. దేవుని మందిరపు పనికి పూనుకుంటే దేవుడు ఆశీర్వదించడానికి పూనుకుంటాడు. దేవుని పనికి నువ్వు నడుము బిగిస్తే దేవుడు నీకు తోడై ఉండటానికి సిద్ధంగా ఉంటాడు. దేవుని తట్టు నువ్వు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు. లోకంలో అనేక పరిస్థితులు ఉంటాయండి. కొన్నిసార్లు నీకు అన్ని బాగున్నప్పుడు నీ దగ్గరికి నీ చుట్టూ తిరిగే వాళ్ళు ఉంటారు. నీ గతి తప్పితే, స్థితి మారిపోయితే ముఖం చూపించే వాళ్ళు కూడా ఉండరు. కానీ నేను ప్రకటించే దేవుడు ఉన్నాడే, ఈ దేవుడు నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, నీకు తోడయి ఉండి నిన్ను అంతకంత ఆశీర్వదించడానికి సంసిద్ధత కలిగిన వాడు. అంచేత ఈ రాత్రి ఒక మంచి నిర్ణయానికి వద్దాం, ఒక మంచి తీర్మానానికి వద్దాం. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అంతకంతకు వాళ్ళు వర్ధిల్లినట్లుగా నీవు నేను వర్ధిల్లుదముగాక. ఈనాటి నుండి నీ స్థితిగతులు వర్ధిల్లును గాక, నీ పరిస్థితులన్నీ దీవెనకరంగా మార్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలు. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మీరిచ్చిన శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు. విన్న మాటలు ప్రతి వారి వినికిల్లో ఫలింపచేయండి. ఈ మాటలు ఆలకిస్తున్న వీరి జీవితాలలో ఉన్న కన్నీటిని నాట్యంగా, దుఃఖాన్ని సంతోషంగా మీరు మార్చండి. ఎవరైతే మా ప్రభువా ఒక మంచి నిర్ణయానికి రాలేకపోతున్నారో ఈ రాత్రి వాళ్ళని స్థిరపరచండి, బలపరచండి. బలమైన మీ సన్నిధిలో మీ దీవెనలు పొందుకోవటానికి ఓ మంచి తీర్మానం కలిగి ముందుకు రావటానికి సహాయం చేయండి, మేలు చేయండి. అనారోగ్యంతో, అస్వస్థతతో ఉన్న వారిని మీ గాయములు మీ చేతితో తాకి స్వస్థపరచండి. నెమ్మది, మనశ్శాంతి కరువైన వారికి మీ మాటలతో నెమ్మదిని దయచేయండి. ఆదరించండి, ఓదార్చండి. మీ కనికరం కలిగిన ఆ మంచి మనసుతో వారిని తాకి మేలు చేయమని వేడుకొనుచు యేసు నామమున ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని సన్నిధి సమృద్ధిగా మనకెల్లరికీ తోడయ్యండి. అంతకంతకు వర్ధిల్లటానికి దేవునికి ఇష్టమైన నిర్ణయం తీసుకునే ఆలోచన ఇచ్చి స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్.